సార్ ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ స్టాచ్యూని ఈరోజు ఓపెన్ చేస్తే ఆయన మాట్లాడారు. అవును. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుంది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ దీనికి సంబంధించి జస్టిస్ అనగానే మనకి విజయవాడ గుర్తుకు రావాలి అంటే ఏదైతే ఇలాంటి ఇది మంచి కార్యక్రమం అయినప్పటికీ దీన్ని పొలిటికల్గా చూస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎవరైతే దళితుల ఓట్లు అవ్వచ్చు, అంబేద్కర్ని అభిమానించే బహుజనుల ఓట్ల కోసమే చేస్తున్నారు అని అంటున్నారు. దీన్ని ఎంతవరకు ఎలా చూడొచ్చు? బహుజన ఓట్లు లేకపోతే దళిత ఓట్ల కోసమే ఈ కార్యక్రమం చేస్తే చేసుండొచ్చు. అయితే ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో గతంలో దళితులకు శిరోముండనం చేయించినటువంటి తోట త్రిమూర్తులు ఆ పార్టీలోనే ఉన్నాడు. అతని మీద చర్యలు లేవు. ఓకే. అలాగే ఒక దళితుడిని చంపి అతని ఇంటికి బాడీని పార్సిల్ చేసి పంపించినటువంటి ఇంకో నాయకుడు కూడా ఆ పార్టీలోనే ఉన్నాడు. ఇదొక గందరగోళంతో పాటు దాంతోపాటు ఎవరైతే మాస్క్ ఇవ్వలేదని ఇంకొక దళితుని కూడా ఎవరో సుధాకర్ అని అతను చంపారు. ఇది కూడా అన్ని రకరకాలు ఉన్నాయి. అయితే దీంతో పాటు అంబేద్కర్ విదేశీ విద్య లాంటి కార్యక్రమం ఒక పథకానికి అంబేద్కర్ పేరు పీకేసి వైఎస్ జగనన్న విదేశీ దీవెన టైప్లో పెట్టారు. అది డిజైన్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ వీటి మధ్యలోనే ఈ అంబేద్కర్ స్టాచ్యూ అనే కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన. ఓకే. ఎక్కడ నిర్మాణం జరిగింది? ఇది పైగా చాలా చాలా ఎత్తైనటువంటి విగ్రహం. ఇంత పెద్ద విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. స్వరాజ్య మైదాన్ అని వ్యవహరిస్తున్నారు దాన్ని. కొంతకాలం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని కూడా అన్నారు. ఆ గ్రౌండ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం, అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయటం చూస్తే తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నాకు. ఓకే. తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 2017లో గరగపర్రు అనే విలేజ్లో అక్కడ ఎస్సీ మహిళ ప్రెసిడెంట్ ఆవిడ ఒక రెజల్యూషన్ పాస్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఊరి విగ్రహాలన్నీ ఉండేటువంటి చెరువు గట్టు మీద ఈ విగ్రహం కూడా పెడతానన్న ఆవిడ. ఆల్రెడీ అక్కడ అల్లూరు సీతారామరాజు, తాండ్ర పాపారాయుడు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అగ్రకుల నాయకుల విగ్రహాలన్నీ ఉన్నాయి అక్కడ. ఓకే. వాటి మధ్యలో అంబేద్కర్ని పెట్టడానికి వాళ్ళు అంగీకరించాలి. ఊళ్ళో ఉన్నటువంటి రాజులు తీసుకెళ్ళి మీ మాల్పల్లిలో చర్చి దగ్గర పెట్టుకోండి అన్నారు. అక్కడ గొడవ అయింది, ఘర్షణ అయింది, కొట్టుకున్నారు. వాళ్ళని గ్రామ బహిష్కరణ చేశారు. ఓకే. దళితుల్ని వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేకుండా పోయినాయి. గవర్నమెంట్ చాలా పాజిటివ్గా వ్యవహరించింది రాజులతో. ఎన్టీ రామారావు గారి పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ గరగపర్రులో మాలపల్లి మీద దాడి చేశారో వాళ్ళకి మద్దతుగా వ్యవహరించింది. ఓకే. ఈ గందరగోళం అంటే అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ జరిగిన గొడవే అది. అంబేద్కర్ని ఒక ఊరి చెరువు గట్టు మీద సీతారామరాజు విగ్రహంతో పాటు పెట్టలేని పరిస్థితి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్డున నిలబెట్టడం, అంతెత్తున ఎటు నుంచి చూసినా కనిపించేలాగా నిలబెట్టడం అనే దాని మీద వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ రోజున ఆ గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువు గట్టు మీద ఉండడానికి వీల్లేదు అన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఏమి అర్థం చేసుకున్నారు, దీనికి వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఓకే. కాబట్టి దీని వెనకాల ఎన్నికల ప్రోగ్రాం ఉందనే విమర్శలు, లేకపోతే మరొక ప్రోగ్రాం ఉందనే విమర్శలు చేసే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విమర్శలు, వాటిని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పార్టీకి కూడా. ఓకే. అందుకని నాకు ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనగానే గరగపర్రు గుర్తొచ్చింది. సత్యం రామలింగరాజు గారి ఊరు అది. ఓకే. ఆ ఊరు వెళ్ళాను నేను. ఆ చర్చి దగ్గర ఉన్నాను. ఆ చర్చి దగ్గర టిఫిన్ చేశాను. అక్కడే కూర్చున్నాం ఆ రోజు. ఓకే. మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. మేము ప్రెస్ అని చెప్పి ఐడి కార్డులు చూపించిన తర్వాత 2 లేయర్స్లో రక్షణ ఉంది అక్కడ.
రెండు రెండు లేయర్స్లో రక్షణ పెట్టి అంటే మాలపల్లి నుంచి ఎవరు బయటకు వచ్చినా పర్మిషన్ తీసుకుని బయట రావాలి, లోపలికి వెళ్ళేవాళ్ళు పర్మిషన్ అడగాలి. ఓకే. ఒక దేశ సరిహద్దు లెవెల్లో పెట్టారు దాన్ని. అంటే 2014లో జరిగిన సంఘటన అండి? 2017. ఓకే. అప్పుడు టీడీపీ గవర్నమెంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణమే అది. ఓకే. మరో కారణం చంద్రబాబు హయాంలో, చంద్రబాబు పరిపాలనలో అంబేద్కర్ విగ్రహాన్ని అగ్రకుల అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కన పెట్టడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి దాడి చేసిన సందర్భం. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఇంత ఎత్తున నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం పెడితే ఇది ఓట్ల కోసం, నోట్ల కోసం అని చెప్పి మాట్లాడటం తప్పు కదా. ఓట్ల కోసమే కావచ్చు, ఓట్ల కోసమే అనుకుందాం, అయినప్పటికీ విగ్రహం పెట్టాడు కదా అతను. దాని నుంచి ఒక ఆరా నడుస్తుంది కదా, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నేను ఇందాకే చెప్పినట్టుగా తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు మరకలు ఉన్నాయి. ఆ మరకలను వదిలించుకునే ప్రయత్నం కూడా చేయట్లే ఆయన. ఓకే. వాటితోనే కొనసాగుతున్నాడు. అవి ఉండడం మంచిదే మరక మంచిదే అనుకుంటున్నాడు ఆయన. ఓకే. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్పోళ్ళు కాదు, ఎవరు దళిత అనుకూలురు కాదు, దళిత వ్యతిరేకులు. ఇప్పుడు ఆల్రెడీ ఆ కోడికత్తి సీన్ గొడవ నడుస్తోంది. ఇంతవరకు ఇప్పుడు వాళ్ళ మదర్ నిన్న మాట్లాడారు. ఇతను గనక కోర్టుకు వెళ్ళి ఒకసారి గుర్తిస్తే ఇతనే ఆ రోజు నా మీద దాడి చేసింది అనే ఒక్క మాట చెప్పి వచ్చేస్తే కేసు క్లారిటీ వచ్చేస్తుంది. వాంటెడ్గానే సీఎం గారు వెళ్ళటం లేదు అనేది వాళ్ళ ఎలిగేషన్. వాళ్ళు ఇంట్లో నిరాహార దీక్ష కూర్చున్నారు అతను మదర్ వాళ్ళు. ఇలాంటి అంటే నువ్వు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినంత మాత్రాన దళిత బంధువులు, దళిత ఆత్మ అయిపోవు కదా. నీలో ఉండే లక్షణాలు నీకు ఉన్నాయి. ఆ లక్షణాల తాలూకా ఇంపాక్ట్ రేపు పొద్దున్న జనాల్లో పడి వాళ్ళు వ్యతిరేకంగా మారితే మారచ్చు. ఈ విగ్రహం ద్వారా 75% పాజిటివ్ వస్తాయి. మీ చర్యల ద్వారా దాన్ని 25కో 10కో తీసుకెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ఎవరైనా జాగ్రత్తగా వ్యవహరించడమే. అంబేద్కర్ విగ్రహం పెట్టేసినంత మాత్రాన ప్రపంచం మారిపోదు. ప్రపంచాన్ని మార్చాలి అనే సంకల్పం నీకు ఉండాలి. ఓకే. ఉంటే ప్రపంచం మారుతుంది. అది జగన్ గారు చూసుకోవాల్సిన వ్యవహారం. ఓకే. చూద్దాం గురుగారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది చిన్నగా, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూద్దాం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.